హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అడాలి వెళ్తున్నానండి. అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ వ్యూ పాయింట్ ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మీకైతే నేను చూపిస్తాను. మేమైతే బై రోడ్గా వెళ్తున్నాము, ఇంకా మేము స్కూటీతోనైతే వెళ్తున్నాము. ఎలాగ మా జర్నీ ఉంటుంది, అలా ఎలాగ వెళ్ళొచ్చు అడాలి వ్యూ పాయింట్ కనేసి మీకైతే నేను చూపిస్తాను. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నామండి. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాక అక్కడ వ్యూ పాయింట్ ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మీకైతే చూపిస్తాను. మా ఊరు లేవిన్ నుండి బయలుదేరాం. ఇలా ముండంకల్ ఊరు దాటుతూ దొంతుకొండ రూట్ మీదుగా ఇప్పుడిప్పుడే కొండపై నుండి సూర్యుడు రావడం చూస్తూ బైక్ రైడ్ చేస్తుంటే చాలా బాగుంది. నీలకంఠపురం అయితే దాటుతున్నాం. ఇక్కడ నుండి ఈ జర్నీ కొంచెం డిఫికల్ట్ గాను థ్రిల్లింగ్ గాను ఉంది. సీతంపేట అయితే చేరుకున్నాం. ఇలా వెళ్తుంటే దారిలో వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది. ఇప్పుడైతే మేము రోడ్ మార్గాన్ని అయితే వస్తాము. సీతంపేట దాటిన తర్వాత ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది, అడలి వ్యూ పాయింట్ అనేసి. మన రైట్ సైడ్ అనేది అడలి వ్యూ పాయింట్ ఉంటుంది. మనం ఆ రైట్ సైడ్ మీదుగా ఆ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ మీదుగా అయితే మనము అడలి వ్యూ పాయింట్ అయితే వెళ్ళాలి. ఇలా ఈ దారిలో వెళ్ళగా సంబం ఊరిని చేరుకున్నాం. ఈ ఊరు చేరుకున్నాక లెఫ్ట్ సైడ్ ఇలా అడలి వ్యూ పాయింట్ వెళ్లే దారి ఉంటుంది. ఇలా ఈ దారిలో 15 మినిట్స్ బైక్ పై జర్నీ చేశాక అడలి వ్యూ పాయింట్ నేను చేరుకోవాలనుకున్న చూడాలనుకున్న అందమైన ప్లేస్కి 30 రూపాయల ఎంట్రీ ఫీజు తీసుకొని వచ్చేసా. ఇక్కడకు వచ్చాక కొండలపై మేఘాలు, ఆ మేఘాలపై నుండి నేను ఇలా ఇక్కడ నిల్చుని చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అడలి వ్యూ పాయింట్ అయితే చూస్తామండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? అడలి వ్యూ పాయింట్ క్రాస్ అయిన తర్వాత సీతంపేట వెళ్ళే రూట్ దగ్గర అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందండి. అక్కడికైతే వచ్చాను. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. సీతంపేట సంత ఇది ఒక గిరిజన సంత. దీని స్పెషాలిటీ ఏంటంటే సోమవారం ఈ సంత జరుగుతుంది, కానీ ఆదివారం నుండి ఈ సంత ఏర్పాట్లు మొదలై అర్ధరాత్రి కూడా జరుగుతుంది. ఈ సంతలో ముఖ్యంగా గిరిజన ఉత్పత్తులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇంకా ఈ గిరిజనులకు కావలసిన సరుకులు వారం రోజులకు సరిపడ కొనుక్కొని వెళ్తుంటారు. ఈ చుట్టుప్రక్కల్లో ఈ సంత చాలా పెద్దగా చాలా బాగా జరుగుతుంది.
ఎలాగో సీతంపేట వచ్చాము. సీతంపేట వచ్చి ఐటీడీఏ పార్క్ చూడకపోతే ఎలా చెప్పండి. మమ్మీ సినిమాలో దయ్యాన్ని కట్టినట్లు కట్టేస్తున్నారు. సేఫ్టీ ఉండాలి కదా ఫస్ట్. మంచిది. ఎందుకంటే చాలా రిస్క్ కదా. పట్టుకోరా పైన పట్టుకోరా చిన్న ఈ థింక్ వస్తుంది పట్టు. మీ ఇద్దరి కోసం ఎంతమంది చూస్తుంటారు అక్కడ? మీ ఇద్దరు చూసి వాళ్ళు జాయిన్ అవ్వలేదు ఆలోచిస్తుంటారు. 30 feet కాదా? ఎంత ఇస్తాను ఇది? 30 feet పైకి తీసుకెళ్తాం. లాక్ లాక్ ఏమయ్యా? నేను అరుస్తాను. పర్లేదు అరిసినా ఏం కాదు. అలాగే అయితే నేను గట్టిగా అరుస్తాను. న్యూయార్క్ నీదే కదా. అయిపోయింది అయిపోయింది.
సరే లోపలికి. పట్టుకొని అది పడ్డానికే ఉంది ఆ గేమ్. ఆడి గట్టి పట్టుకోండి. సరే కూర్చో. స్ట్రైట్ గా కూర్చుంటే ఉండిపోగలరు. రెడీ అని చెప్పు. అలాగే ఉండు. ఐటీడీఏ పార్క్లోన బాగా ఎంజాయ్ చేశానండి. ఎంజాయ్ చేసిన తర్వాత తినేసి ఇంకా మేము ఇక్కడ మెట్టుగూడ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. నేను ఆల్రెడీ లాస్ట్ సార్ అయితే మెట్టుగూడ వాటర్ ఫాల్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ ఎలాగుంటుంది ఈ వాటర్ ఫాల్ అనేది మీకైతే నేను చూపిస్తాను, చూసేయండి.